డిజైనింగ్ లో వీళ్ళది డిగ్రీ అయిపోయింది. తిని వచ్చేసి నల్గొండ, వీళ్ళు కూడా మన దగ్గరే ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా కూడా సెటిల్ అవ్వకుండా పంపించే ప్రసక్తి అన్నమాట. వాళ్ళకి స్టూడెంట్ మేడం చూడండి, రిటైర్డ్ అయినాక ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, అందుకని ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీగా. రూమ్లో విజయవాడ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. థియరీ నాలెడ్జ్ చాలా ఉంటుంది, బట్ ప్రాక్టికల్ అనేది వర్క్ చాలా తక్కువ. థియరీగా అయితే నాలెడ్జ్ ఉంది, బట్ ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ మ్యామ్, కాన్ఫిడెన్స్ అయితే చాలా ఇస్తకుండా చెప్తూనే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి బొటిక్ స్టార్ట్ చేయాలి అంటే పర్ఫెక్ట్నెస్ లేదు, నేను చేస్తానో లేదో అని చాలామంది అనేది ఆలోచిస్తుంటారు. సో మీ రీజన్ అనేది విన్న తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా స్టెప్ ముందుకు వెయ్యాలి అని తీసుకున్నది నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇక్కడ మేము ఇచ్చే బ్రోచర్ల డిజైన్స్కి ఫీజ్కి అసలు కంపారిజన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటే మీకు తెలియని డిజైన్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా మీకు 3 to 6 months 3 months or 6 months కోర్స్ ఉంటుంది. ఎంత తొందరగా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు మీరు. అండ్ విత్ ఇన్ 6 months మీరు బొటిక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే మనం వచ్చేసాం ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అండి. సో మనం వచ్చేసి ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. లోపల మామ్ వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, తెలుసుకుందాం పదండి. అర్థం కాలేదా? హలో మ్యామ్. హాయ్ హాయ్. సో బిజీగా ఉన్నట్టున్నారు ఈరోజు అయితే. చాలా బిజీగా ఉన్నారు అందరూ, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒకసారి మీకు కూడా చూపిస్తారండి. వావ్, అసలు ఇక్కడ కటింగ్ చాలా బిజీగా ఉన్నారు స్టూడెంట్స్ అయితే. మొత్తం డౌట్స్ క్లారిఫికేషన్, బాటమ్స్ కుట్టడం అంటే బ్యాచెస్ వైజ్గా ఉంటాయి. ఓకే. సో ఇది బేసిక్ బ్యాచ్ అంటే మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది, 15 days స్టార్ట్ అయింది. దాంట్లో బేసిక్స్ దగ్గర నుంచి అంటే బేసిక్ ఫండమెంటల్స్ మెయిన్గా ఉంటాయి. బేసిక్ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బాటమ్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇలా డ్రాఫ్టింగ్ ఇచ్చేస్తారనమాట. ఓకే. రికార్డ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ డ్రాఫ్టింగ్ చేస్తారు. మళ్ళీ ఏ డౌట్స్ వచ్చినా కానీ అన్ని క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఎన్ని చిన్న డౌట్ ఉంటున్నా 1కి 10 సార్లు అయినా చెప్తారనమాట. ఇంకా ఏంటంటే ఇట్లా గ్రూప్ డిస్కషన్ అనేసరికి వాళ్ళ డౌట్స్ వాళ్ళు కూడా అసలు ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడు ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కో డౌట్ వస్తుంది. అవును, అందరికి ఒకరికి వచ్చిన డౌట్ అందరికీ క్లియర్ అయిపోతుంది. సో అట్లా టీమ్ వైజ్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చెప్పామనుకోండి అసలు మనకి ఏమొచ్చింది అనేది మనకి తప్ప ఇంకొకరికి అర్థం కాదు. కొందరు ఏంటంటే చిన్న డౌట్స్ అడగలేకపోతారు. సో ఇట్లా హ్యాపీగా చేసేసుకుంటున్నారు వాళ్ళు. అసలు మనకి స్టాఫ్ అనమాట. సో వీళ్ళకి ఆల్రెడీ క్లాస్ అయింది. మళ్ళీ కట్ చేసేటప్పుడు డౌట్స్ వచ్చినాయి, డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు డౌట్స్ వచ్చినాయి కాబట్టి క్లియర్గా మళ్ళీ డౌట్స్ ఏమున్నా క్లియర్గా చూసుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ కట్ చేస్తున్నారు చూడండి, అర్థమైన వాళ్ళందరూ కూడా. ఓకే, హ్యాపీగా గ్రూప్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. హలో అండి. సో ఎన్ని డేస్ అవుతుంది మీ బ్యాచ్ వచ్చేసి స్టార్ట్ అయ్యి? 2 weeks. ఓకే. సో మీరండి ఫ్యాకల్టీ. హలో అండి. సో మీ స్టూడెంట్స్ అయితే హ్యాపీగా ఉన్నారండి. సో వీళ్ళకన్నీ డౌట్స్ క్లియర్ అయిపోయాయి కాబట్టి వీళ్ళు బాటమ్ కట్ చేసేస్తున్నారు. డౌట్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ చెక్ చేసేసుకుంటారు. పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఫ్యాబ్రిక్ మీదకి వస్తారు. ఇక్కడ ఫ్యాబ్రిక్ వేస్టేజ్ అనేది ఉండనే ఉండదు అనమాట. మెయిన్గా ఎందుకు అని అంటే మన బాడీ మెజర్మెంట్స్కి మనకి తగ్గట్టుగా ఏ డిజైన్ ఉన్నా కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు వీళ్ళ సైజ్కి చేయగలరు, వీళ్ళకన్నా ఎక్కువ సైజెస్ ఉన్నా తక్కువ సైజెస్ ఉన్నా అన్ని క్లియర్గా చేయగలరు. ఒక ప్యాటర్న్ అయిపోయింది అని అంటే మనకి ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా చేసి చూపించగలరు అనమాట. సో ఒకసారి బాటమ్స్ కూడా కుట్టారు, అవన్నీ చూపిస్తాను. ఒకసారి వాళ్ళు కూడా ఏం చెప్తారు, మన దగ్గర నేర్చుకున్నందుకు వాళ్ళకి ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటే ఏంటంటే నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో వావ్, ఇక్కడైతే రెడీగా చాలా ఉన్నాయి డ్రెస్సెస్. ఇవన్నీ కూడా బాటమ్స్ అంటే వీళ్ళు స్టార్ట్ అయిన 2 weeks అయిందా 3 weeks అయిందా 3 weeks అయింది. సో వీళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్ అయిపోయి తర్వాత బాటమ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఈరోజు టాప్స్ కూడా స్టార్ట్ అయినాయి. టాప్స్ కుట్టారా? ఇదండి మన స్టూడెంట్స్ కుట్టిన వాళ్ళవి. ఇది టాప్స్ అయితే ఈ మధ్య స్టార్ట్ అయిపోయినాయి. దీని టాప్ కుట్టింది, వేసుకొని చూసింది. వీళ్ళు ఒకసారి ఏమేమి చెప్తారో చూడండి. మీరు కుట్టినే చూపించండి. ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం చెప్పాల్సింది, తిను ఇంటర్ అయిపోయింది స్టూడెంట్. మేడం చూడండి, మన రిటైర్డ్ ఎంప్లాయీ. సో అయినా కూడా ఎంత ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటున్నారు. కానీ కుట్టినవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలందరికీ ఇచ్చేస్తున్నారు అనమాట. మొన్న బాటమ్స్ కుట్టారు, వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఆ విషయంలో మాత్రం ఒక్కసారి మేడం అడగండి ఎలా ఉంది అని చెప్పేసి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్. నాకు రిటైర్డ్ అయినాక ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, అందుకని ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుందా? చాలా బాగుంది, ఎందుకంటే చిన్న పిల్లలతో కూడా ఎంజాయ్ చేసొచ్చు కాబట్టి వీళ్ళు పెద్ద పిల్లలు అయిపోయింది. సో మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కాలేజ్ లైఫ్ని మళ్ళీ ఎంజాయ్ చేస్తారనమాట.
అది. సో మీకు ఇప్పుడు వీళ్ళు ఏమేమి చేశారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తారు, చూడండి. నా పేరు దేవి, నేను మణికొండ నుంచి వచ్చాను. నాది ఇంటర్ అయిపోయింది. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అయితే ఇంటర్ అయిపోయాక నేను యూట్యూబ్లో చూసి ఫ్యాషన్ వింగ్స్ ఉందనేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక స్టిచ్చింగు అది మొత్తం చూసేసరికి మనకి యూట్యూబ్లో ఎలా చూపించారో రియల్గా వచ్చి చూసినా సరే అలానే అనిపించింది. వేరే దగ్గర కూడా చూశాను కానీ అదంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇక్కడ చూస్తే మొత్తం రియల్గా కూడా మనకి యూట్యూబ్లో అయితే ఏముందో రియల్గా మనం చూసేది కూడా అదే ఉంది. నేనైతే 3 వీక్స్ అయిందండి. ప్యాంట్స్ అయితే నేర్చుకున్నాను. మేము మణికొండ అండి. లేదండి, ఇక్కడే ఫ్యాషన్ వింగ్స్లోనే మాకు రూమ్ ప్రొవైడ్ చేశారండి మేడం. మేము కిందనే రూమ్లో ఉంటాము. నాది 6 months కోర్స్ అండి. ఇది ఫుల్ అంబ్రిల్లా ప్లాజా అండి. ఇది చుడి, ధోతి అండి. మొత్తానికి నీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది 3 వీక్స్ లోనే. ఎస్ మ్యామ్. ఇది వచ్చేసి మనకి ఆఫ్ఘానీ అండి. ఇది వచ్చేసి సింపుల్ సల్వార్ అండి. నా పేరు విమల అండి. మేము మదనపల్లి, ఇక్కడ బాచుపల్లి అమ్మోళ్ళు ఉంటారు, అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడే ఉంటాను కింద. ఇక్కడే రూమ్ అలాట్ చేశారు మేడము. 3 months కోర్స్ జాయిన్ అయ్యాను నేను. మా ఫ్యాకల్టీ వచ్చి రాహరి మేడము. నేను జాయిన్ అయ్యి కానీ 3 వీక్స్ అయింది. బాటమ్స్ అన్నీ అయిపోయాయి. టాప్స్ స్టిచ్ చేసాం. 2 టాప్స్ చెప్పారు, ఒకటైతే స్టిచ్ చేసాము. ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు మేడం అయితే దేనికి అబ్జెక్ట్ చెప్పరు. అంటే లీవ్ ఉన్నప్పుడు కానీ మేము ఇక్కడ స్టిచ్ చేసుకోవడానికి కానీ అట్లా ఏం అబ్జెక్ట్ చేయరు అనమాట. మేము ఎంతసేపు కుట్టుకున్నా ఏం అనరు అసలుకి. మేము యాక్చువల్గా 3 months కోర్సు మాకు స్టార్ట్ అయ్యేది 1:30 నుంచి 6 వరకు ఉంటామండి. మొత్తం డ్రాఫ్టింగ్ స్టిచ్చింగ్ మేడం చూపిస్తారు. ఆ తర్వాత మేము స్టిచ్ చేసి మేడం చూపిస్తాం. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తేనే మేడం ఒప్పుకుంటారు. అవునండి. కానీ టైం సేవింగ్ అనేది ఇక్కడ ఉండి స్టే చేయడం వల్ల టైం సేవింగ్ అనేది చాలా ఉందండి. ఇంకా మనకి ఎమర్జెన్సీ ఉండి ఇంటికి వెళ్ళినా సరే మనకి మేడం ఆ రోజు క్లాస్ ఆగిపోయిందా అనుకోవడానికి కూడా ఏం లేదండి. మనకి ఏ క్లాస్ అయితే ఆగిపోయిందో మేడం మళ్ళీ కూడా మనకి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా మనకు ఒక్కసారి అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తారు. ఇక్కడ ఎటువంటి భయం లేదు, టెన్షన్ ఉండదు, చాలా పీస్ఫుల్ మైండ్, అందరు ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనకి ఎటువంటి నేను ఒంటరిగా ఉన్నా అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. ఫ్యాకల్టీ వచ్చి మా మేడం పేరు లహరి. ఓకే, హలో అండి. హాయ్ అండి. సో మొత్తానికి వీళ్ళైతే హ్యాపీగా నేర్చుకుంటున్నారండి. థ్యాంక్ యూ. చదువు ఒకటికి మనం ఎన్నిసార్లు అర్థం కాలేదని అడిగినా దాన్ని నెక్స్ట్ టైం ఇంకా ఈజీ వేలో ఎట్లా అర్థం చేసుకుంటారు అని థింక్ చేసి మరీ చెప్తారు. సో వీళ్ళు టాప్స్ కుడుతున్నారు చూడండి. తిను టాప్స్ కుడుతున్నారు. అంటే మనకి ఇక్కడ ఎవరి క్లాస్ అవుతున్నా కూడా ఇంకొకరికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మెయిన్గా. అండ్ నాలుగుల నుంచి వచ్చే పిల్లలకి ఇక్కడే ఉంటారు కదా, వీళ్ళు చేసే పనులు మామూలుగా ఉండదు, ఫుల్ అలర్ట్ చేస్తారు. అలాగే వీళ్ళకి వంట కూడా రాదు. ఈ అమ్మాయి అయితే ఫస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ అనమాట, బయటికి వెళ్ళడమే ఫస్ట్ టైం. ఫస్ట్ రోజు అయితే ఏడ్చేసింది, ఉంటుందో ఉండదో అనుకున్నాము. బట్ ఇప్పుడే ఫుల్ గోల్ చేస్తారు. అందరు ఫుల్ కలిసిపోయి ఉంటారు రూమ్లో. విజయవాడ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, అలా చాలామంది ఉన్నారు. మీ వెనకాలే ఉన్నారు చూడండి. స్టూడెంట్స్ అంతా కూడా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇక్కడే రూమ్లో ఉంటారు. ఇక ఈ అమ్మాయి విజయవాడ.
తిని వచ్చేసి విజయవాడ కదా. ఎలా ఉంది నీకు? స్టార్ట్ అయ్యి జస్ట్ 2 వీక్స్ అయింది మ్యామ్. బాటమ్స్ జరుగుతున్నాయి మ్యామ్. సో ఎట్ ప్రెసెంట్ అయితే 2 అయిపోయినాయి. రిమైనింగ్ చెప్తున్నాను. ఈరోజు వస్తాయి ఇంకో 2 చెప్పారు. యాక్చువల్గా తిని ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసి వచ్చింది, ఫ్యాషన్ డిగ్రీ చేసేసి వచ్చింది. మెయిన్గా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసేటప్పుడు థియరీ నాలెడ్జ్ చాలా ఉంటుంది, బట్ ప్రాక్టికల్ అనేది వర్క్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మేము ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా ఎక్కువ ఇస్తామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాక డైరెక్ట్ ఓన్గా బొటిక్ పెట్టుకోవడం కానీ, లేదు అని అంటే ఎక్కడైనా జాబ్ చేయడం కానీ మేమే చూపిస్తాం. జాబ్స్ అయితే మేమే చూపించేస్తాము. లేదు వాళ్ళు ఓన్గా బొటిక్ పెట్టుకుంటా అంటే మాత్రం పెట్టుకునే వారికి 100% సపోర్ట్ చేస్తాం. అందుకోసమే ఎక్కువ మంది ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఏంటి? ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. బొటిక్ వెళ్ళాం, ఒక బొటిక్ పెడితే డైరెక్ట్ మనం కుట్టగలిగే సిచ్యువేషన్ అనేది ఉండాలి. మెయిన్ అది లేక మాస్టర్ని పెట్టుకొని మళ్ళీ మాస్టర్లను మెయింటైన్ చేయలేక వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, దట్ మళ్ళీ రెంట్ పే చేయాలి. చేసే కరెక్టా రాంగ్ అని మనకి తెలియదు మ్యామ్. ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది అక్కడ మనకి. అలా ఐ మీన్ స్టిచ్చింగ్ అనేది మనకి తెలిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మెయిన్ మీ పేరండి? భావన మ్యామ్. భావన. ఓకే, అయితే మీరు ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేశారు కదండి. ఎస్ మ్యామ్. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉంటే ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు? దట్టు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్లో జాయిన్ అయిన తర్వాత? నేనైతే జాయిన్ అయ్యి 2 వీక్స్ అయింది మ్యామ్. మాకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాటమ్ స్టార్ట్ చేశారు, 2 అయితే స్టిచ్ చేసాము. ఓకే. అండ్ రిమైనింగ్ 2 ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు. సో యాక్చువల్గా నాకు థియరీగా అయితే నాలెడ్జ్ ఉంది, బట్ ప్రాక్టికల్గా నో నాలెడ్జ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది, నేర్చుకుంటున్నాము. థియరీగా ఎలా ఉంటుంది, బయట ప్రాక్టికల్గా చేస్తే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థమవుతుంది మ్యామ్. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్లో మీకు ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా. సో ఈజీగా మీరు బోటిక్ స్టార్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది? ఎస్ మ్యామ్, కాన్ఫిడెన్స్ అయితే చాలా ఇస్తారు. టీచర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్స్ వచ్చినా అడిగినా అసలు విసుక్కోకుండా చెప్తూనే ఉంటారు. ఎన్నిసార్లు అయినా అడగచ్చు, ఫ్రీగా ఉంటారు టీచర్స్ అందరూ కూడా. ఇట్లా హాస్టల్లో ఉంటున్నారా? ఎస్ మ్యామ్, కింద హాస్టల్లోనే ఉంటున్నాము, రూమ్లో ఉంటారు. ఎస్ మ్యామ్. ఓకే, నైస్ అండి. నేను ఎందుకు ఇంత స్పెషల్గా మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీలాగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి బొటిక్ స్టార్ట్ చేయాలి అంటే పర్ఫెక్ట్నెస్ లేదు, నేను చేస్తానో లేదు అని చాలామంది అనేది ఆలోచిస్తుంటారు. సో మీ రీజన్ అనేది విన్న తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా స్టెప్ ముందుకు వెయ్యాలి అని. ఓకే అండి, ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది మ్యామ్. వచ్చేసి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళది ఫ్యాషన్ డిగ్రీ అయిపోయింది, ఫ్యాషన్ డిజైనింగ్లో వీళ్ళది డిగ్రీ అయిపోయింది. తిని వచ్చేసి నల్గొండ, నీ దగ్గర వనపర్తి. వీళ్ళు కూడా మన దగ్గరే ఉంటున్నారు, ఇక్కడ స్టే చేస్తున్నారు. హ్యాపీగా ప్రాక్టికల్గా అయితే నాలెడ్జ్ వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఇది కంప్లీట్ అయ్యేలోపు బోటిక్ స్టార్ట్ చేస్తారా? పక్కా వీళ్ళు పర్ఫెక్ట్గా చేయగలిగితే జాబ్స్ అనేది మనమే ఇస్తామండి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా జాబ్స్ కంపల్సరీ పెట్టిస్తాము. లేదు మన దగ్గర స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మనమైనా పెట్టుకుంటాం. సో కాకపోతే ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా కూడా సెటిల్ అవ్వకుండా పంపించే ప్రసక్తి లేదు. అది నా మాట. వాళ్ళకి ఇక్కడ జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా చేశాకనే బయటకు పంపిస్తాం. అదే మా, మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నప్పుడు అంతకంటే కావాల్సింది కూడా ఏం లేదు, అవునా కదా? ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో, కటింగ్లో ఉన్నారా? బిజీగా డ్రాఫ్టింగ్. సో ఓకే, మీకు ఇట్లా నోట్స్ ఉంటుంది, దాని ప్రకారం మెజర్మెంట్స్తో కట్టి. ఓకే, మీరు ఎక్కడి నుంచి అండి? ఖమ్మం. హాస్టల్ ఇక్కడే ఉంటున్నారా? ఇద్దరు ఖమ్మం, మహబూబ్. ఓకే, నైస్. హలో అండి. హలో మ్యామ్. సో ఫ్యాకల్టీ అండి, ఇక్కడ మ్యామ్ వచ్చేసి లహరి మ్యామ్. సో తనని అడిగైతే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో మ్యామ్, మీరు ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశారు? మీ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్? యాక్చువల్లీ ఇంతకుముందు నేను బొటిక్ రన్ చేసినాను. సో నాకు అంటే నా ఏం వచ్చేసి యాజ్ ఎ ఫ్యాకల్టీగా చేయాలి అన్నది ప్రొఫెషనల్, అదొక ప్రొఫెషనల్గా నేను అనుకున్నాను. ఎంత 12 years నుండి బొటిక్ రన్ చేసినా కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ లేకుండే. బట్ మేడంది వీడియో చూసాక ఆ తర్వాత సరే నేను అక్కడ అంతా క్లోజ్ చేసేసుకొని నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా జాయిన్ అయినాను.
బట్ ఏదైతే నేను తీసుకున్నది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ మేడం లెక్క ఉండదు, ఎవరినైనా కానీ యాజ్ ఏ సిస్టర్గా యాజ్ ఏ ఫ్రెండ్గా చాలా క్లోజ్గా ట్రీట్ చేస్తుంది. నేనైతే చాలా సాటిస్ఫైడ్ నేను తీసుకున్న ప్రొఫెషన్కి. ఓకే, స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు అంటే 1కి 100 క్వశ్చన్లు వస్తుంటాయి, ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్క క్వశ్చన్. సో వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్? స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క లాగా ఉంటుంది కదా. సో వాళ్ళందరినీ అర్థం చేసుకొని చెప్పాలి అన్నది మనకి టాస్క్. బట్ నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది నాకు టాస్క్. వాళ్ళకి ఎట్లా ఎట్లా చేయాలి ఏంది అనేది వాళ్ళ మైండ్ సెట్ నేను అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదొకటి వాళ్ళు అందరు సాటిస్ఫైడ్. సో మొత్తానికి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ యా చేసి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశాను సుజాత. ఇక్కడ మేము ఇచ్చే బ్రోచర్ల డిజైన్స్కి ఫీజ్కి అసలు కంపారిజన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటే మీకు తెలియని డిజైన్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా మీకు 3 to 6 months 3 months or 6 months కోర్స్ ఉంటుంది. ఎంత తొందరగా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు మీరు. అండ్ విత్ ఇన్ 6 monthsలో మీరు బొటిక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సుజాత మ్యామ్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ. స్టార్టింగ్ నేను ఇంటర్వ్యూకి వచ్చాక ఎలా అయితే ఉన్నారో ఇప్పటి వరకు కూడా సేమ్ అదే. అండ్ 1% కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ ఎంత ఉన్నా కానీ మంచిగా పేషెంట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ తోటైనా ఫ్యాకల్టీ తోటైనా అంతే క్లోజ్గా ఉంటారు. వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు ఫ్యాకల్టీ అన్న ఏదొక్క డిఫరెన్స్ మాత్రం మ్యామ్ అయితే చూపివ్వరు. అండ్ నేను బయట చూసిన దానికి ఇక్కడ చూసిన దానికైతే యాజ్ నేను హోమ్లో ఎలా ఉంటానో ఇక్కడికి వచ్చాక కూడా అలానే ఉంటాను. నాకు డిఫరెన్స్ లేదు ఇంటికి ఇక్కడికి. మోస్ట్లీ అందరూ అలా కంఫర్ట్గా యా అందరూ అలా ఉండడానికి ఇక్కడ నా డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ అది యాక్చువల్గా ఏంటంటే చాలా మంది డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో తొందరలో మీది ఇంకా 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 డెవలప్ అవ్వాలని అనుకుంటున్నా. 100%.